మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. త్రాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, త్రాగునీటిని వృధా చేయవద్దని, వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీ పథకాలలో 5 పథకాలను ఇప్పటికే అమలు చేశామని, ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వారు తెలిపారు. ఈ ఆఫీసులలో మనకు చిట్టుపల్లి ఐకేఎం సెంటర్ కూడా రావడం జరిగింది. రైతులు గౌరవ కలెక్టర్ సార్కు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఏమంటే స్పందించి సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. రామరాజ్ సెక్షన్లో 65 హెక్టార్ల ఎస్ఎంఎం ప్లాంటేషన్లో సాయం వర్క్ చేయించింది. మండల స్థాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజలలోకి విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. తను ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా గ్యారంటీలు అన్నీ కూడా ప్రజలకు అందే విధంగా దాన్ని ఎంతో కృషి చేస్తున్నారు. మొదటగా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సులలో ప్రయాణం చేయడం మరియు అందరికీ కూడా 200 యూనిట్ల వరకు అందించడం, ప్రజాపాలనలో ఏ దరఖాస్తులు పెట్టుకొని ఏ అర్హతలు పొందవలసిన వారికి ఆ అర్హతలు అందించే విధంగా ప్రజాపాలన దరఖాస్తులలో అందే ప్రతి ఒక్క అర్హత కూడా అందరికీ అందే విధంగా తాను కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులందరూ కూడా గౌరవ సర్పంచులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి, ప్రత్యేక హోదాలో అధికారులే వెళ్ళారు కాబట్టి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కానీ మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చాలి. వాళ్ళకు అందే అర్హతలను కూడా మీరు దగ్గరుండి తీర్చగలరని కోరుకుంటున్నాను. మీ అర్హతలను వాళ్ళకు, మీ సమయాన్ని వాళ్ళకు ప్రజలకు అందే విధంగా కేటాయించాలని, గ్రామాల్లో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సమావేశాన్ని ప్రారంభించాను. అందరికీ ధన్యవాదాలు. మనము ఏంటంటే ఈ సమావేశం ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ సమావేశం ఆగడానికి ఇంతకుముందు మన స్వరూప గారు గుర్తు చేసిండు. అయినప్పటికీ కూడా మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ప్రజాప్రతినిధులుగా వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎందుకంటే మన ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఉంటుంది. అవకాశాలు ఉన్నా లేకున్నా ప్రజలతో సంబంధాలు పెంచుకొని మంచి పనుల కోసం మన ప్రజలతో కలుపుకొని ఎల్లప్పుడూ మన మండల అభివృద్ధి కోసము, గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి ఇసుకి మన మంచి కలయికతో ఇన్ని రోజులు మనం కాలం గడిపినందుకు పేరున అందరి అధికారులకు అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.